సో మ్యామ్ ఈ ఇయర్ ఫిబ్రవరి 1 మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ ఇయర్ మనకి మార్కెట్ సంబంధించింది ఏదైనా పాజిటివ్ న్యూస్ రాబోతుందా? అసలు ఎలాంటి చేంజెస్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము? ఎలాంటి చేంజెస్ మనకి రాబోతున్నాయి అనేది ముందు అసలు రికమెండేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. లైక్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఫస్ట్‌ది మనం ఏంటంటే మాట్లాడుకోవాల్సింది, మీరు మార్కెట్ గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి, ఎక్కువగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అప్పట్లో ఎఫ్‌డికి మానేసి మనము ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనకి ఇండెక్సైజేషన్ బెనిఫిట్ ఉండేదండి. ఓకే. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో 3 ఇయర్స్ ఎవరైతే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేవాళ్ళో వాళ్ళకేంటంటే ఇండెక్సైజేషన్ బెనిఫిట్ ఉండేది. వాళ్ళకి అంటే ఎఫ్‌డి కన్నా బెటర్ ఆప్షన్స్ ఉండేవి. టాక్స్ తగ్గేది. సో మేము కూడా చాలా మందికి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోండి, ఎందుకంటే టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమందికి ఈ మార్కెట్ వాలటిలిటీ నచ్చదు కదండీ. అవును. సో సేఫ్‌గా ఉండాలి. అలానే ఎఫ్‌డి కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలి. సో దేర్ ఈస్ అన్ ఆప్షన్. ఎఫ్‌డి కన్నా మనకి మంచి రిటర్న్ వస్తుంది డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎఫ్‌డి కన్నా బెటర్ టాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండేవి. ఈ లాస్ట్ 2 ఇయర్స్ ముందు ఏం చేశారంటే దీనికి ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసేసి, అసలు మీకు టైమింగ్‌తో అంటే ఎంత హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా ఒకటే టాక్సేషన్ యాస్ పర్ స్లాబ్ రేట్ అని చెప్పి మార్చేశారు. ఓకే. సో ఇది మార్చేసిన దగ్గర నుంచి మార్కెట్స్‌లో దీని మీద చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎందుకంటే టాక్స్ బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు ఆ టాక్స్ బెనిఫిట్ అనేది తీసేశారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకురావాలి అని చెప్పి ప్రపోజల్ వెళ్తోంది. సో ఈసారి మళ్ళీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అందరికీ వాలటిలిటీ ఉన్న ఈక్విటీ ఇష్టం ఉండదు కదండీ. అవును. దేర్ ఆర్ మెనీ పీపుల్ వాంటెడ్ 10% రిటర్న్ కావాలి. మాకు 15 అవసరం లేదు. 10% రిటర్న్ అయినా మాకు బెటర్‌గా ఉంటుంది. వేరాజ్ మనకి ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో 6%, ఇక టీడీఎస్ పోతే ఎంతొస్తదండి? బ్యాంక్ ఇంట్రెస్ట్ మీకు 30% టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నారు. టీడీఎస్ పోతే మీకు 4% కూడా రాదు. సో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ మాకు కావాలి అంటే మనకి డెట్ మ్యూచువల్ ఫండ్ ఉండేది. ఇప్పుడు అది కూడా అన్‌అట్రాక్టివ్ చేసేసారు. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ ఈ ఇయర్‌లో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్‌కి కొంచెం బెటర్ టాక్స్ బెనిఫిట్స్ వచ్చేటట్టుగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము.